హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేమే కుకింగ్ చేస్తున్నాం. సండే స్పెషల్. ఫస్ట్ మేము రైస్ వెళ్తున్నాం. నేను రైస్ బాయిల్ చేస్తున్నా. ఈరోజు చికెన్ కర్రీ చేసుకుంటున్నామేమో, అందుకే నేను ఆనియన్స్ కట్ చేస్తున్నా. మంచి మమ్మీ హెల్ప్ చేస్తుంది ఆనియన్స్ కట్ చేయడానికి. ఆనియన్స్ కట్ చేయడం అయిపోయింది. నేను కొత్తిమీర క్లీన్ చేస్తున్నా. నేను కరివేపాకు పుదీనా క్లీన్ చేస్తున్నా. మా కటింగ్ అయిపోయింది. మా మమ్మీ బాగా చేసిస్తుంది, నేను కుకింగ్ చేస్తా. నేను బగారా రైస్ కోసం తాలింపు వేస్తున్నా. ఇవి తీసుకో. నేను అల్లం పేస్ట్ వేస్తున్నా. నేను కొత్తిమీర పుదీనా వేసేసినాను. బగారా రైస్ అయిందేమో చూద్దాం మా ఫ్రెండ్స్. అయింది ఫ్రెండ్స్. నేను చికెన్ కర్రీ చేస్తున్నా. నేను ఆయిల్ వేసేసి ఆనియన్ చేస్తున్నా. ఆనియన్స్ పింక్ అయిన ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లం పేస్ట్ చేరుకుతున్నా. ఇప్పుడు పాప్ చేరుకుతున్నా ఫ్రెండ్స్. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాష్ చేసిన చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న ఫ్రెండ్స్, ఇంకో కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి.
వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 5 minutes మూత పెట్టుకోవాలి. చికెన్ ఏ వరకు వచ్చినా చూద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ పైనకి వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా వేస్తున్నా. అయినాక మూత వేయాలి. టమాటా అంటే ఉడికింది. ఇప్పుడు ఏమో గరం మసాలా వేయాలి. ఇప్పుడు చికెన్ మసాలా వేయాలి. కొత్తిమీర పుదీనా వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంకా మా అత్తమ్మ కోసం ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా మా అత్తమ్మ చికెన్ తినదనమాట, అందుకని తన కోసం ఎగ్ కర్రీ చేస్తున్నా. మా పిల్లలేమో బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీస్ ప్రిపేర్ చేశారు. మా పిల్లలు కుకింగ్ కంప్లీట్ చేసేసారు. ఇంకా మధుర రైస్ తీసుకొచ్చి పెట్టింది. అగ్గమ్మ ప్లేట్స్ తీసుకొస్తుంది. ఇంకా మా సహస్ర చికెన్ కర్రీ తీసుకొస్తుంది. ఇంకా అన్ని రెడీ చేసేసుకున్నాము. ఇంకా మా పిల్లలు కుక్ చేసినవి చూడండి. ఇంకా బగారా రైస్ మధుర కుక్ చేసింది. ఇంకా చికెన్ కర్రీ ఏమో అగ్గు కుక్ చేసింది. ఇంకా స్టార్ట్ అయిపోయారు తినడానికి. ఇంకా మా మధుర ఆమె వడ్డించుకుంటా అనేసింది. అగ్గు కూడా వడ్డించుకుంటుంది. సహస్ర కూడా వడ్డించుకుంటుంది. సాక్షి ఇంకా తమ్ముడికి కూడా కొంచెం పెట్టు రైస్. చాలు చాలు.